హాయ్ హలో నమస్తే వనకం వెల్కమ్ టు శశి టెక్. సో ఇవాళ మన వీడియోలో అయితే సామ్సంగ్ S23 FE అండ్ సామ్సంగ్ S24 FE ఈ రెండు మొబైల్స్లో ఏది బెస్ట్ అనేది ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా లేట్ లేకుండా ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం ఏదైనా మొబైల్ కొనే ముందు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన మైండ్లో అయితే ఈ 4 థింగ్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే, సెకండ్ వచ్చేసి ప్రాసెసర్, అండ్ థర్డ్ వచ్చేసి కెమెరా, అండ్ ఫోర్త్ వచ్చేసి బ్యాటరీ లైఫ్. సో ఈ 4 థింగ్స్ మనకు ఉంటేనే ఆ మొబైల్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టే. సో ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే పరంగా చూసుకుందాం. ఇప్పుడు సామ్సంగ్ S23 FE అండ్ S24 FEలో ఈ S23 వచ్చేసి మనకి 6.4 ఇంచ్ AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది, అండ్ S24 FEలో వచ్చేసి 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది అనమాట. రెండిట్లలో అయితే రెండు AMOLED డిస్ప్లే కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే దీని S23 FEలో మనకి 14,015 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేసి 1700 పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ రెండు కూడా HDR10+ సపోర్ట్ అయితే వస్తుంది. సో డిస్ప్లే పరంగా అయితే థమ్స్ అప్, ఎక్కడ కూడా బ్యాక్ డ్రాప్ అయితే ఉండదు. రెండు కూడా 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్ పరంగా చూసుకుంటే S23 FEలో Exynos 2200 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారనమాట. S24 FEలో మనకు వచ్చేసి 2400 Exynos ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే S23 FEలో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ చిప్సెట్తో కూడా వస్తుందన్నమాట. బట్ స్నాప్డ్రాగన్ అనేది మనకైతే ఇక్కడ మన ఇండియాలో లేదు, ఓన్లీ యూఎస్ఏకి సపోర్ట్గా అయితే ఉంది. అది ఓవరాల్గా ఇంటర్నేషనల్ పరంగా చూసుకుంటే ఇది 2200 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది ఓన్లీ మాత్రం 2400 Exynos ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్ ఇంటర్నేషనల్ అయినా సరే ఎక్కడైనా సరే ఇది 2400 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి అక్టాకోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి డ్యూయల్ కోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే S23 FEతో కంపేర్ చేసుకుంటే ఇది స్లైట్లీ ఒక 10% హై అనమాట. సో కంపారేటివ్లీ దీంట్లో ఇది టాప్. ఈ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే ఇది కొంచెం హై ఉంటుంది. గేమ్స్ కూడా మనం కొంచెం స్మూత్గా అయితే ఆడుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి కెమెరా మనకి ఏ మొబైల్ అయినా మంచి ఇంపార్టెంట్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది, అదే మన అందరికి తెలిసిన సంగతే. సో S23 FE S24 FEలో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 12 మెగాపిక్సెల్ టెలిస్కోపిక్ లెన్స్. ఈ రెండిట్లలో కూడా సేమ్ ఇవే సెటప్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ చేంజెస్ ఏంటంటే S23 FE అండ్ S24 FEలో S23 FEలో 8K 24 FPS అయితే రికార్డ్ చేసుకోవచ్చు. S24 FEలో 8K 30 FPS వరకు అయితే మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో ఇది ఒకటి ప్లస్ పాయింట్. ఇంకొకటి వచ్చేసి 24 FEలో మనకి PDAF అనే ఒకటి ఇంప్లిమెంటేషన్ అయితే చేశారు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, అంటే మన ఫేస్నే హైలైట్ చేస్తుంది అన్నమాట ఇక్కడ. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఉండడం వల్ల ఏంటంటే మనం ఎటు పోయినా మన ఫేస్ని డిటెక్ట్ చేస్తూ అది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓన్లీ మననే ఫోకస్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటిది ఒకటి ఇంప్లిమెంటేషన్ అయితే చేశారు. సో ఇదన్నమాట దీంట్లో. అంటే ఇది ఒక ప్లస్ పాయింట్. మనకి Exynos ప్రాసెసర్ కాబట్టి, వీళ్ళ ఓన్ ప్రాసెసర్ కాబట్టి ఇమేజ్ పర్పస్ కూడా ఎక్కడ కూడా బ్యాక్ డ్రాప్ అయితే ఉండదు. ఫ్రంట్ వచ్చేసి మనకి 10 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. దీంట్లో మనకు 4K 60 FPS వరకు అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది అన్నమాట కెమెరా పరంగా. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ. S23 FE అండ్ S24 FEలో కంపేర్ చేసుకుంటే దీంట్లో 200 mAh బ్యాటరీ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. సో S23 FE వచ్చేసి మనకి 4500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇది వచ్చేసి 4700 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. రెండు కూడా 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఉంటుంది. వైర్లెస్ సపోర్ట్ ఉంటుంది, రివర్స్ ఫైర్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది అన్నమాట రెండిట్లో. దీంట్లో ఒక ఫీచర్ ఏంటంటే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అన్నమాట. అది కూడా 4.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అన్నమాట. ఇది S24 FEలో ఇది ఒకటి ఇంప్లిమెంటేషన్ అయితే చేశారు. ప్లస్ 200 mAh బ్యాటరీ కూడా కంపారిటివ్లీ దీంతో చూసుకుంటే ఇది కొంచెం హై అన్నమాట. అంతే. మిగతాదంతా ఓవరాల్గా చూసుకుంటే ఒక కంపారిటివ్లీ S23 FE కంటే S24 FE కూడా ఒక 10% ఇంప్రూవ్మెంట్తో అయితే తీసుకొచ్చారనమాట. బట్ ప్రైస్ పరంగా చూసుకుంటే S23 FE వచ్చేసి ఇప్పుడు మనకి 30,000లో అవైలబుల్లో ఉంది. ఇది వచ్చేసి 60,000 వరకు అయితే ఉంటుంది. సో చూసుకున్నట్టయితే మనకి రెండు కూడా అంటే S23 FE వచ్చేసి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. S24 FE వచ్చేసి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా మనకి S23 FE వచ్చేసి 4+5, ఇది వచ్చేసి 7+7 అన్నమాట. సో ఇది ఈసారి వీళ్ళు ఏదైతే S24 FE తీసుకొచ్చారో దీంట్లో కొంచెం బెటర్గా అయితే ఉన్నాయన్నమాట కంపారిటివ్లీ S23తో చూసుకుంటే. సో మీరు మీ ఇష్టం. సో కంపారిజన్ చూసుకున్నట్టయితే మనకి S24 FE కూడా కొంచెం అయితే ఈసారి టాప్లో అయితే, అంటే కంపారిటివ్లీ 10% ఇంప్రూవ్మెంట్ చేసుకుని అయితే తీసుకొచ్చారన్నమాట. సో ప్రైస్ పరంగా చూసుకుంటే ఇది 60,000, ఇది వచ్చేసి S23 FE వచ్చేసి 30,000కి అయితే అవైలబిలిటీలో ఉంది.
సో ఎవరైనా కావాలి అనుకుంటే కింద అయితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకుని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్‌గా చూడొచ్చు.